పుల్ల పొత్తులో గెలిచిన నేను, ఎక్కువ ఓట్లతో నేను గెలిచిన, మరి నాకు సీట్ వేయాలి, నాకు గ్రామ పంచాయతీలో అంటారు. అందుకే మనకు మన పాత్ర తెలియాలి. మన పాత్ర ఏంది, మన విధులేంది, మనకు వచ్చే నిధులేంది, ఇది మీకు తెలిస్తే పంచాయతీ ఉండదు. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గతంలో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా 1 సంవత్సరంన్నర పనిచేసిన అనుభవంతో చెప్తాను. ఇప్పుడు మీరు అందరూ ఆ టీవీ యాడ్ చూసే ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబా ఏం పర్ఫెక్ట్ చెప్తారా? ఇదైతే ఎక్కడ పోయినా చెప్తారు మొత్తం. గట్లాగే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానకర్త ఎవరు అంటే ఎంపీటీసీ గారు. గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానకర్త ఎంపీటీసీ. అట్లాగే మండలానికి జిల్లాకు అనుసంధానకర్త ఎవరై అంటే ఎవరు? జెడ్పీటీసీ గారు. భగవంతునికి భక్తులకి లెక్క మధ్యలో అగరవత్తి లెక్క ఈయన ఉండాలి నిజానికి. కానీ ఏమైతుంది, నాకు కృషి చేయాలి గ్రామ పంచాయతీలని ఎంపీటీసీ బాధ్యత అది కాదు. ఎంపీటీసీ గారి బాధ్యత మండలంలో కూర్చొని, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది మన దేశంలో. ఫైనాన్స్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే జనాభా ప్రకారం, ఇప్పుడు 4 కోట్ల ప్రజలు ఉన్నారు తెలంగాణలో. అందులో పట్టణ ప్రాంతాల్లో ఒక 2.5 కోట్లు ఉన్నట్టున్నారు, పల్లె ప్రాంతాల్లో పట్టణాలలో 1.5 కోటి మంది ఉన్నారు. దాని ప్రకారం పల్లెలకు, పట్టణాలకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇగో తలా ఇంత అని చెప్పి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు విడుదలైన తర్వాత 70% పైసలు, ₹1 విడుదలైందనుకో ఢిల్లీలో, 70 పైసలు సీదా గ్రామ పంచాయతీకి, 20 పైసలు మండల పరిషత్, 10 పైసలు జిల్లా పరిషత్. ఈ రకంగా ₹70 గ్రామ పంచాయతీ, 20 పైసలు మండల పరిషత్తు, 10 పైసలు మీకు జిల్లా పరిషత్కి వస్తాయి. వాటిని సమన్వయంతో ఖర్చు పెట్టుడు ఎట్లా? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఆ ఊర్లో మీరు మాట ఇచ్చింటారు. మొన్న ఎన్ని మాటలు ఇచ్చింటారో నాకు తెలుసు. ఏది కావాలంటే అది చెప్తాను, నువ్వు అయితే నన్ను గెలిపిరా భయ అంటారు మీరు. నాకు కూడా తెలుసు, మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. నేను కూడా 5 కొట్లాడిన, ఇప్పుడు 1 కాదు 2 కాదు. ఈ ఎలక్షన్లకు అట్లే ఉంటుంది, ఆపద మొక్కులు లెక్క. ఏది కావాలంటే అది చెప్తా, నాకైతే గెలిపిరా భయ అంటారు. ఏం భయపడకూరి చేసుకుందాం, అవి కూడా అన్ని కూడా చేసుకుందాం. అయితే ఆ 70 పైసలు ఏవైతే మీకు రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం వస్తాయో అలా ఏ ఎమ్మెల్యేలు పెడతందుకు అవకాశం లేదు. అలా తీర్మానం చేయాల్సింది గ్రామ పంచాయతే. సర్పంచ్ గారి తీర్మానం లేకుండా, వార్డు సభ్యుల తీర్మానం లేకుండా, ఉప సర్పంచ్ సర్పంచ్ల సంతకం లేకుండా ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి చేసేది లేదు, అక్కడ బీర్లాయిలే చేసేదేం లేదు. ఉత్తదే వాళ్ళదంతా. మీదే రాజ్యం, మీదే హక్కులు తప్ప ఎవరికేం లేవు. ఇక వాళ్ళు వీళ్ళు చెప్తారు మీకు ఏదో లేని పని ముచ్చట్లు. ఎమ్మెల్యే సాబ్ పిలుస్తుండు, ఇట్రాండ్రి అట్రాండ్రి, అది చేస్తాం ఇది చేస్తాం. పట్టించుకోకుండ్రి, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు కాలేదు, పీరు లేవది. వాళ్ళకే పైసలు లేవు, ఎమ్మెల్యేలకే పైసలు దిక్కులేవు. ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు. మా రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు, నువ్వన్న ఒక 100 కోట్ల అప్పి అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉత్తరం రాసుకున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన, మాకు పైసలు లేవు, మాకేం పని లేదు, ఏం చేయాలని ఆయన అన్నాడు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు అయితే పెళ్లిళ్ళు పేరెంటాలకు పోతున్నాం తప్ప ఏం పని లేదు, మాకు బేకారు ఉన్నది మా పరిస్థితి ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు మేమేదో చేస్తాం, మీకు పెద్దపీట వేస్తాం ఏంటంటే పట్టించుకోకండి. ఏమాత్రం వాళ్ళకే పైసలు, వాళ్ళే ఆగంలో ఉన్నారు, వాళ్ళతో అయ్యేది లేదు. కానీ మీకుంటాయి, మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి, నెల నెల రావాలి. అయితే ఫైనాన్స్ కమిషన్ డబ్బులకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పల్లె ప్రగతి కోసం ఏం చేసినామంటే రూపాయి పైకెళ్ళి కేంద్రంకి వెళ్ళి వస్తే రూపాయి మనం తోడేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టు నెల నెల గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతి నిధులు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి పైకి ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి, కానీ మనకు పల్లెలకు పంపనీకి మాత్రం లేవు. పైసా ఇయ్యలే. ట్రాక్టర్ల డీజిల్ పోద్దామంటే పైసలు లేవు, ట్యాంకర్ల నీళ్లు పోద్దామంటే పైసలు లేవు, ఊర్లలో బుగ్గలు వెళ్ళకపోతే బుగ్గలు పెడతా ఉంటూ లేడు, పంచాయతీ సెక్రటరీల కాడ పైసలే లేవు. ఇలా అధ్వానమైన పరిస్థితుల్లో పల్లెలు ఉన్నాయి. అందుకే మీ మీద బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలా, ఏం చేయాలా, మీ హక్కులేంది, మీ విధులేంది, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఎంపీటీసీ పాత్ర ఏంది, జెడ్పీటీసీ పాత్ర ఏంది, సర్పంచ్ పాత్ర ఏంది, ఇవన్నీ మీకు అర్థమవుతందుకు మొత్తానికి ఏం చేద్దామంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోగానే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఒక వర్క్ షాప్ పెట్టుకుందాం, ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకొని మీ హక్కులేంది, మీ ఉప సర్పంచ్తో, వార్డు సభ్యులతో మీరు ఎట్లా కలిసి నడవాలా, ఏ రకంగా రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఏది సాధించుకోవచ్చు, ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ కూడా మేము మీకు శిక్షణ ఇస్తాం. కావాలంటే ఎక్స్పర్ట్స్ ని పిలుచుకుందాం. కాబట్టి మీరు ఎవరు భయపడవద్దు అని నేను ముందు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేరు, అందుకే కొన్ని లంగ కథలు చేస్తారు. ఏం చేస్తారు, ఇక అర్జెంటుగా సర్పంచ్ను సస్పెండ్ చేయాలి, డిపోకి చెప్పి ఉప సర్పంచ్కు ఇవ్వాలి చార్జ్, వాళ్ళోడు ఉంటే గిన్న అని ఆలోచన చేస్తారు. దానికోసం కూడా నేను మీకు మాటిస్తున్న గౌరవ సర్పంచ్లకు, మీరు భయపడాల్సిన అవసరం లేదు.
ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. మీకు ఇక్కడనే న్యాయ పోరాటం చేయడానికి మీ మీద అక్రమ కేసులు పెట్టినా, అక్రమంగా మిమ్మల్ని తొలగించే ప్రయత్నం చేసినా, ఏ జిల్లాకా జిల్లా మీ జిల్లా నాయకత్వం మీకు లీగల్ సెల్ ని కూడా అందుబాటులో ఉంచుతుంది. వెంటనే కేసు వేయచ్చు, వెంటనే స్టే వస్తుంది. మీ మీద అన్యాయంగా ఎవరు కూడా ఏం చేయలేరు. ఏ రకమైన జులుం చేసినా పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మరి మీరు కొంతమంది అనుకోవచ్చు, అన్నా మరి పైసలు లేవంటున్నావు ప్రభుత్వంలో, ఎట్లా? పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. బాధ ఏంటంటే రాహుల్ గాంధీ గారు కప్పం కట్టాలి కదా రేవంత్ రెడ్డి గారు. కట్టకపోతే ఇట్లా పదవి ఊస్టింగ్ అయిపోతుంది కదా. అందుకే కమిషన్లు వచ్చే పనులకు మాత్రమే పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు, అందుకే రైతు బంధు ఇయ్యడు. పెన్షన్లు పెంచితే 2000 4000 చేస్తే కమిషన్లు రావు, కాబట్టి దాన్ని తీసుకోడు. మహిళలకు నెలకు 2500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు, అది ఇయ్యడు, కమిషన్ రాదు. మరి ఏం చేయాలా? ఢిల్లీకి పైసలు పంపనీకి మూటలకు దానికోసం మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో మీ దగ్గర ఒక